ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కదా సార్, దాని గురించి ఏంటి మీ అభిప్రాయం? ప్రస్తుతానికి చూస్తే వైఖరి చూస్తుంటే ఆంధ్రాలో మాత్రము మా కూటమి ఫామ్ కాబోతున్నది. సెంట్రల్లో ఏంటి యాజ్ యూజువల్గా ఇంకా సీట్లు పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే గ్రాఫ్ లెవెల్ కాంగ్రెస్ది 140 కంటే పెరగట్లేదు. ఈజీ కేక్ పావులు కొన్ని సీట్లు వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది ఇండియాకి. ఇంకా దే మైట్ రీచ్ అరౌండ్ 400 ఐ థింక్ సో, అలా ఉంది. ఇక్కడ మాత్రం 15 సీట్లు మా కూటమికి 18 కన్నా ఎక్కువ రావు. నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్ చెప్తున్నారు సార్, మీరు అది కూడా చూసి ఉంటారు. నేషనల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇక్కడ డీవియేషన్ ఏం అనిపించలేదు అసలు చూస్తుంటే. టోటల్ ఏ ఛానల్ చూసినా కూడా అంతా ఈక్వల్గా వస్తుంది. అంతా నెగిటివ్ థాట్ ఏం లేదు. కానీ చెప్తారు ఆపోజిషన్స్ వాళ్ళు, ఇది వాళ్ళకి అనుకూలంగా రాలంటే ఎవరండి అనుకూలంగా రిజల్ట్ వేసి నేనా నువ్వా? పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఎగ్జిట్ పోల్ తీస్తారు. వితౌట్ దాట్ దే కెనాట్ గో ఫర్ ఎ స్కేప్ గోట్ స్టోరీ కదా ఇదంతా. కానీ చెప్పలేం, వెయిట్ అండ్ సీ. 1 డే ఉంది ఇంకా. కొన్ని పార్టీలు వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ చేసాయి కదా సార్. చేసారు కొన్ని పార్టీలు అనుకుంటారు, కానీ ఏ మాత్రం కనపడలేదు ప్రభావం దాన్ని. ఆ ప్రభావం అయితే ఏం కనపడలేదు ఎగ్జిట్ పోల్ చూస్తుంటే. నేషనల్ లెవెల్ కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చారు కదా వీళ్ళ గురించి. నేషనల్ లెవెల్ నమ్మొచ్చు మనం. ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ కొంచెం తీర్చు మీడియా నడుస్తుంది కాబట్టి యూ కెనాట్ టెల్ ఓపెన్లీ దట్ 200% మా కూటమి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి అక్కడ. నా ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి, ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు సార్. మీరు ఎలా చూస్తారు దాన్ని? సో నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందండి ఈజీగా. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ కూటమి గెలుస్తుంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి మెజార్టీ సీట్స్ వస్తాయి. బీఆర్ఎస్కి మాత్రం ఒక్క సీటు కూడా రాదు. అది రాష్ట్రానికి శుభ సంకేతం. ఏపీలో ఎగ్జిట్ పోల్స్తో కొత్తగా మార్పులు మొదలయ్యే అవకాశాలు ఇప్పుడు నుంచే ఉన్నాయంటారా? మార్పులు ఏం మొదలవు. కూటమి సయోధ్యతో పనిచేస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వానికి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎలా ఉండిపోతుంది సార్ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే? మంచిగా ఉంటుందని జనం అనుకుంటున్నారు. సో రాజధాని నిర్మాణం అది అయిపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవికతకి దగ్గరలో పరిపాలన చేస్తారని ఆశిస్తాం. ఎక్కువ ఊహల్లో పోకుండా, గ్రాఫిక్స్లో కాకుండా వాస్తవంగా పరిపాలన చేస్తారని ఆశిస్తాం. 5 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అధికారం పరిపాలన గురించి ప్రజలకు అప్పుడు విసుకెత్తిపోయారంటారు ఒక 5 సంవత్సరాలు చూసి. విసుకెత్తిపోయేదానికంటే డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ ఫ్రీ బీస్ ఉచిత పథకాలతోటే ఓట్లు సంపాదించాలనే స్కీమ్లో వెళ్ళిపోయారు. బట్ డెవలప్మెంట్ ఆగిపోయింది. యూత్కి డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అవ్వాలంటే ఈ ఫ్రీ బీస్ తోటి అవ్వదు కదా. తాత్కాలికంగా ఏ రోజు ఆ రోజు గవర్నమెంట్ డబ్బులు పంపిణీ చేయటం, రాష్ట్రాన్ని దివాళా దించారు కదా. ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లా దివాళా దించారు, అక్కడ జగన్ గారు ఎట్లా దివాళా దించారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వైసీపీకి కూడా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా స్పాన్సర్ చేస్తున్నారు అంటున్నారండి. బట్ నా ఎనాలిసిస్ ప్రకారం 84 నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాను. డెఫినెట్గా సెంట్రల్లో బీజేపీ వస్తుంది, ఆంధ్రాలో టీడీపీ కూటమి వస్తుంది, ఇక్కడ కాంగ్రెస్కి మెజార్టీ సీట్స్ వస్తాయి. సార్ నిన్న ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చినాయి 6:30కి. ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఎక్కడిది? ఆంధ్ర, తెలంగాణ. ఆంధ్ర వైఎస్ఆర్సీపీ 110 నుంచి 122 సీట్లతో అధికారాన్ని చేపట్టబోతుంది. నేషనల్ మీడియా కూడా కూటమికి ఎక్కువ అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు. నేషనల్ మీడియాలో కొన్ని మాత్రమే చెప్తున్నాయి. ఇదంతా ఏంటంటే ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటున్నారన్నమాట. దీంట్లో కూడా ఇప్పుడు కొన్ని ఛానల్స్ అవి చూపిస్తున్నాయి, కొన్ని ఛానల్స్ ఇవి చూపిస్తున్నాయి. మా ప్రిడిక్షన్స్, మాకున్న సమాచారం ప్రకారం 110 నుంచి 122 సీట్లతో వైఎస్ఆర్సీపీ ఫామ్ అవుతుంది. సార్ మీరు చెప్పండి సార్. వైఎస్ఆర్సీపీ జగన్ వస్తున్నాడు. జగన్ ఓడిపోతుండో, చంద్రబాబు నాయుడు గెలుస్తుండో. 15 సీట్ల పైన జగన్ పైన గెలుస్తున్నాడు. 15 సీట్లు ఎక్కువ వస్తున్నాయి చంద్రబాబు నాయుడుకి, కూటమికి. ఎగ్జిట్ పోల్స్ కొన్ని పార్టీలకి ఒకలా చూపిస్తున్నాయి, కొన్ని పార్టీలు ఒకలా చూపిస్తున్నాయి సార్. ఎంతవరకు నిజం అంటారు? ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాదండి, 80% కరెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి ఇవాళ ఎన్నింగ్ తెలిసిపోతుంది. బాబు వస్తాడా జగన్ వస్తాడా అనేది. బాబు వస్తాడా జగన్ వస్తాడా కాదు, ఆడ జగనే వస్తాడు. బాబు ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడనే ఇదే డెవలప్ అవుతుంది. మనం హైదరాబాద్ డెవలప్ చేసుకుందాం. తెలంగాణలో కాబట్టికే జగన్ రావాలి, బాబు వాళ్ళందరికీ మళ్ళీ అనుకుంటాను. కానీ 100% బాబు వస్తున్నాడు, దానికి డౌట్ లేదు. జగనే ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ సర్వీస్. జగన్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. థ్యాంక్ యూ. జగన్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఉంది, నాకు మైండ్ సెట్ రీడింగ్ చెప్తుంది. జగన్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కూటమిలోని మనకు కావాల్సింది, కూటమిలో చూస్తే మూడు రకాలుగా ఏకండే ఉన్నప్పటికీ కూడా జగన్ రావడానికి మనకు అవకాశాలు ఒకటి ఉంది. ఎందుకంటే ఇది ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు కంపల్సరీ జగన్ బాబుగా వేస్తారు. అంటే పార్టీ పరంగా అని కాదు, ఏదైనా కాదు, ప్రజల టాక్ అనేది ఇట్లా ఉంది. కూటమిలో మాత్రం ఈ మోదీకి సపోర్ట్ చేసినట్లు ఉంది కాబట్టి, ఎందుకంటే మోదీ అన్న తర్వాత ఇక కుల మత ప్రభంజనాన్ని చూసుకుంటే కంపల్సరీగా జగన్కి ఈ
ముస్లిం కూటమి తర్వాత క్రిస్టియన్స్ వీళ్ళందరూ జగన్కి సపోర్ట్ చేస్తారని ప్రజలు టాక్ కంపల్సరీ. ఎగ్జిట్ పోల్స్ చూసే ఉంటారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ మరి? ఎగ్జిట్ పోల్స్ అంటే ఇంక ఉంది కదా, ఈ రోజుగా ఇది మొత్తం డిసైడ్ అయిపోతుంది. దానికి మాత్రం అంత సస్పెన్స్లో ఉంది. चंद्रबाबू नायडू जी पक्का आ रहे हैं. एनडीए सरकार को एमपी की काफ़ी सीटें मिल रही हैं और वहाँ पर चंद्रबाबू नायडू की सरकार आएगी. इसको कोई रोक नहीं सकता. ये पक्का हो गया है. ओवर एंड आउट. ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి. నేషనల్ మీడియా అయితే ఎన్డీ కూటమి సపోర్ట్గా ఉంది. మిగతా సర్వేలు కూడా కొన్ని వైసీపీకి సమానంగా ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చినాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? మీకు నేషనల్ అయితే బీజేపీకి 240, 230 సీట్స్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ వస్తే జగన్మోహన్ రెడ్డికి 104, 110 వస్తాయి. దాంట్లో డౌటే లేదు. 2019లో కూడా ఇదే విషయం చెప్పాను నేను. ఎన్డీఏ సెంట్రల్ వస్తుంది, ఏపీలో జగన్ ఫామ్ చేస్తాడని, మళ్ళీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తాడు. డౌట్ ఏం లేదు. ఇది రామచంద్ర సిద్ధాంతి మాట. నేషనల్ లెవెల్నేమో మోడీ వస్తున్నాడు నేషనల్ లెవెల్. ఆంధ్రప్రదేశ్ లెవెల్నేమో టఫ్ ఫైట్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యనే ఎవరు వస్తారని చెప్పలేము. కాబట్టి నేషనల్ లెవెల్ రావడం మోడీ చాలా మంచి పరిణామమే. సార్ నేనైతే ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి సార్. నేషనల్ మీడియా ఏమో కూటమికి అధికారం వస్తుందని చెప్పేసి అన్నారు. మిగతా సర్వేలు కూడా కొన్ని అయితే వైసీపీకి వస్తాయని చెప్పేసి మాట్లాడారు. సార్ దాని గురించి మీరు ఎలా చెప్తారు? వైసీపీ వస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు కింది స్థాయి మొత్తం వైసీపీకే ఉంది. అలా తండ్రి ఆశీర్వాదంతో, రాజశేఖర్ ఆశీర్వాదంతో మళ్ళీ జగనే సీఎం అవుతాడు. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు ఇదంతా మళ్ళీ ఆంధ్ర డెవలప్ కావాలంటే జగనే వస్తేనే బాగుంటుంది. సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ముందైతే వైసీపీ అధికారం మీద జగన్మోహన్ రెడ్డి గారి అధికారం మీద ప్రజలైతే వ్యతిరేకత ఉన్నారు. అందుకే సార్ ఓటింగ్ కూడా చాలా ఎక్కువ మంది చేశారని చెప్పేసి అన్నారు కదా సార్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట మార్చేసని చెప్పేసి అంటున్నారు మిత్రపక్ష పార్టీలు. మీరు ఏం చెప్తారు? అవన్నీ సర్వేలు అని కొన్ని ఫోకస్ సర్వేలు ఉంటాయి. ఎవరు డబ్బు ఇస్తా అని పేరు చెప్తారు. అది కాదు, రేపు 4వ తారీఖు డబ్బులు ఇప్పినాక తెలుస్తుంది. వచ్చేది మాత్రం వైఎస్ఆర్సీపీ. ఎన్ని సీట్లు వస్తాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు? 100 పైన వస్తాయి. మిగతా సీట్లన్నీ కూటమికి వస్తాయి. కూటమికి 130, 140 వస్తాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేశారు. చూస్తారు కదా, రేపు ఇంతకుముందు ఓడిపోయాడు, ఇప్పుడు కూడా ఓడిపోతాడు. గెలవరంటారు ఈసారి కూడా? ఈసారి కూడా గెలవాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి సాయంత్రం ఈవినింగ్ 6:30 ఆ టైంలో. నేషనల్ మీడియా మాత్రం కూటమికి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి అన్నారు. మిగతా సర్వేలు కూడా కొన్ని వైసీపీ కూడా సపోర్ట్గా సర్వేలు అయితే చేశారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? My opinion is the persons who told that somebody will come in Andhra Pradesh, Jagannath Reddy and his party comes, that is utter blunder what they are saying. Only Chandrababu Naidu will come and he will take the chief ministership and he will improve Andhra Pradesh in all aspects. He is the only person who can do better, Andhra Pradesh. He has done already Telangana a better place, and similarly once if he comes, he will go and beg anywhere and gets funds, and then he will create jobs and everything. Only Chandrababu Naidu can do anything and no one can else do in Andhra Pradesh. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారని చెప్పి 100% పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వస్తాడు. అది ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి కదా ఈవినింగ్. సో ఎలా చూడొచ్చు వాటిని? డెఫినెట్గా కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రతి సర్వే చెప్తుంది. మనం వచ్చిన అంటే మ్యాక్సిమం 20లో 19 పోల్స్ కూటమికి అధికారం అని చెప్పేసి కన్ఫామ్గా డిక్లేర్ చేసినాయి. పోయినసారి మ్యాక్సిమం వైసీపీ ఒక 60 నుంచి 60 స్థానాలకే పరిమితం అయింది ఖచ్చితంగా. వైజాగ్లో భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కదా, వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కాదు, ఇప్పుడు ఆపుతారంటారా కంటిన్యూ చేస్తారంటారా? అంటే ఎగ్జిట్ అంటే అదేం లేదండి, అది ఒక హడావుడి అనేది ఒక క్రియేట్ చేసేసి మేము ఓడిపోవట్లేదు మేము కూడా ఉన్నాం స్టాండ్లు అని చెప్పేసి అట్లా క్రియేట్ చేయడానికి తప్పితే అక్కడ నార్మల్గా మన ఏబీ న్యూస్ ఛానల్ వాళ్ళు క్లియర్గా చూస్తే అక్కడ హోటల్స్ లేవు ఏమి లేవు. జస్ట్ ఏంటంటే మేము ఉన్నాము రౌండ్లో మేము గెలుస్తున్నాం అనే ఒక ప్రకంపనలు క్రియేట్ చేయడానికి తప్పితే అక్కడ వాళ్ళు గెలవటం అనేది అసాధ్యం. అది అనేది ఏది లేదు, జస్ట్ ఒక హడావుడి ఒక నేచర్ క్రియేట్ చేయడం తప్పితే ఏం లేదు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పారు. సో అందులో ఏమాత్రం అనుమానం లేదు, అందులో ఏమాత్రం ఇది లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాదాపు మండలానికి ఒక నాయకుడిని పెట్టినా కానీ పిఠాపురంలో
వర్మ గారు సపోర్ట్తో ఖచ్చితంగా, అంటే మీరు చూశారు కదా ముద్రగడ పద్మనాభం గారు కానీ, చలమనశెట్టి సునీల్ గారు కానీ, అలాగే మరి ఈయన అంటే ఒక మిథున్ రెడ్డి గారు కానీ, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు పెట్టినా కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టినా కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం అనేది ఎవరు ఆపలేరు. అందులో ఏమాత్రం సంశయం లేదు. ఖచ్చితంగా భారీ మెజార్టీ, నాకు తెలిసి మెజార్టీ అనేది 1,50,000 నుంచి 1,00,000 వరకు మెజార్టీ ఉండేదని చెప్తున్నారు. పిఠాపురంలో వంగగీత గారు కాన్వాయ్కి అయితే నెక్స్ట్ పిఠాపురం ఎమ్మెల్యే నేనే అని చెప్పి స్టిక్కర్లు రాసుకుని మరీ తిరుగుతున్నారు కదా. ఆమె కాన్ఫిడెన్స్ అనుకుంటారు, వారు కాన్ఫిడెన్స్ అంటారు. రిజల్ట్ వచ్చింది కదండి. ఎందుకు ఇవాళ ఇంకో 2 రోజులే ఉంది రిజల్ట్కి ఇంక ఎన్ని రోజులు తేడా ఉంది? ఈ 2 రోజులైనా కానీ మేము గెలుస్తున్నామన్న భ్రమలో వాళ్ళైనా ఉండాలి కదా. ఇప్పుడు రిజల్ట్ అనేది ఇంక 4వ తారీఖు. మరి ఆ 4వ తారీఖు కూడా అదే స్టిక్కర్ వేసుకొని తిరుగుతారో అది వాళ్ళకే తెలియాలి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకి 125+ సీట్స్ అని చెప్పేసి అన్నారు. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే అది అంటే ఒక కనిష్ట సంఖ్య అనేది ఎగ్జిట్ పోల్స్లో అనేది మినిమం ఎట్లా లేదనుకున్నా కానీ ఒక 120 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఇంకా ఎడ్జ్లో చాలా స్థానాల వాటికి కనీసం 120 స్థానాలు పైన. అంటే జనసేన కూడా 21కి 21 సీట్లు గెలుస్తారని చెప్పేసి అన్నారు కదా, 2 ఎంపీలతో పాటు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా జనసేన అనేది ఖచ్చితంగా గెలవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ అన్ని తక్కువ సీట్లు తీసుకుని ఆయన ఓన్లీ గెలిచే సీట్లు ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలో మన గుంటూరు సైడ్ కానీ, పల్నాడు సైడ్ కానీ, ఇటు పక్క కానీ ఆయన ఎక్కడే తీసుకోలేదు. ఆయన ఓన్లీ ఆయనకు పట్టున్న అంటే ఖచ్చితంగా గెలిచే స్థానాలే వాళ్ళు తీసుకున్నారు జనసేన కానీ. అలాగే మీకు ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా చెప్పాలంటే పోయినసారి గుంటూరు జిల్లా మొత్తం మీద వైసీపీ అనేది 23 స్థానాలు 22 స్థానాలు దాదాపు గెలిచింది. అటువంటి వైసీపీ ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి చేరికతో ఈరోజు 23 స్థానాలు గుంటూరులో క్లీన్ స్వీప్ చేయబోతుంది టీడీపీకి. దానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, జనసేన కూటమి. పోయినసారి 22 సీట్లు గెలిచారు కదా, ఈసారి ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అనేది ఓటు చేయకూడదనే ఒక నిర్ణయంతో ఆయన ఒక స్టేట్మెంట్తో ముందుకు వచ్చారు. ప్రజల గుంటూరు జిల్లా వాసులు మొత్తం అది గమనించేసి వచ్చారు. మీరు ఎగ్జిట్ పోల్స్ చూసినా కానీ క్లియర్గా 23 స్థానాలు టీడీపీకే ఇచ్చింది. పల్నాడులో రీసెంట్గా దాడులు కూడా జరిగింది కదా, దాన్ని వాటంబైతో చేశారని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే పల్నాడులో దారుణ అనేది మన మాచర్ల ఘటనలో ఈవీఎం పగలగొట్టడం, అలాగే నర్సరాపేటలో కొంచెం భయాందోళనకమైన వాతావరణం, అది దాడి చేయడం అనేది ఇప్పుడు నర్సరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, చదవలాడ అరవింద్ బాబు గారు వాళ్ళిద్దరిలో చూసుకుంటే కూడా కొంచెం బలవంతుడు కానీ ఉన్న దాంట్లో కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే అధికం. అటువంటిది ఆయన మీద ఈయన దాడి చేయడం అనేది అది మీరు ఎన్ని విధాలుగా చూసుకున్నా కదా అసలు దాడి చేసే అంత ఒక వ్యతిరేకత ఒక ఫ్యాక్షనిస్ట్ అయితే అరవింద్ బాబు గారు కాదు, కానీ దాడి చేశారని అంటున్నారు. అది అనేది అట్లాగే ఈసారి పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారి ఓడిపోయేది అంబటి రాంబాబు. పల్నాడు జిల్లాలో మొట్టమొదటి ఓటమి చవి చూసేది అంబటి రాంబాబు గారు. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు కదా, ఈసారి పల్నాడు జిల్లాలో నేనే మొట్టమొదటిసారి గెలిచేది, పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారి ఓడిపోయేది అంబటి రాంబాబు. అందులో ఏమాత్రం అనుమానం కూడా లేదు. ఆల్రెడీ ఆయన మీద ఆరోపణలు చేశారు కదా. నిజమే కదండి, ఆరోపణలు అనేది క్లియర్గా నిజమే కదా. ఆయన ఏమి ఎవరో చెప్పమంటే ఏం చెప్పలేదు. ఆయన కేవలం ఏం లేదు, ఆయనకి మంత్రి పదవి రావడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారని చెప్పేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఎందుకంటే మీరు క్లియర్గా చూసుకుంటే ఇటు పక్క పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 3 సార్లు గెలిచారు, అలాగే ఇటు పక్క గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 2 సార్లు గెలిచారు. కేవలం ఒక్కసారి సత్తెనపల్లిలో 2 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన అంబటి రాంబాబు గారు ఎందుకు ఇచ్చారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారని చెప్పేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, ఇవన్నీ చేశారు. కానీ కూటమి అధికారంలోకి వస్తే వీళ్ళ మీద ఏమైనా వ్యతిరేక దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళు ఏమైనా ఇప్పుడు పోయినసారి కోటెల సుప్రసాద్ గారిని అన్యాయంగా అక్రమంగా చాలా కేసులు పెట్టారు. అలాగే వీళ్ళు కూడా చేస్తే వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా పెడతారు. పోయినసారి సత్తెనపల్లి జిల్లాలో పల్నాడు పులి అనే వ్యక్తి కోటెల సుప్రసాదరావు గారు, అటువంటి నాయకుడిని వీళ్ళు ఎన్నో కేసులు పెట్టేసి ఎంతో ఇదిగా చేసేసి ఆయన్ని దాదాపు సూసైడ్ దాకా ఇది ఇక్కడే ఎన్టీఆర్ భవన్లోనే వాడే పెడితే మేము చాలామంది టీడీపీ కార్యకర్తలు వెళ్ళాము. అటువంటిది అంత పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టారంటే వీళ్ళు ఖచ్చితంగా అన్నీ మర్చిపోయి ఉంటారంటారా? వాళ్ళు ఎవరండి టీడీపీ వాళ్ళు అన్నీ మర్చిపోయి ఉంటారంటారా? ఎందుకు మర్చిపోతారండి? పల్నాడు జిల్లాలో కోటెల సుప్రసాదరావు గారు చాలా ఒక పల్నాడు పులి ఆయన పేరు. అటువంటిది నాయకుడిని ఇబ్బంది పెట్టి ఇంత చేసినప్పుడు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు కూడా ఆల్రెడీ ఆయన చేసిన క్లియర్గా బయటకు వచ్చేస్తుంది చెప్తున్నారు. పెన్షన్లో సగం వాటా తీసుకోవడం
అది ఖచ్చితంగా ఉండేది మాట. నేనైతే ఈవినింగ్ అయితే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి. నేషనల్ మీడియా ఏమో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. మిగతా పార్టీలు కూడా కొంతమంది వైసీపీకి అనుకూలంగా కూడా రిపోర్ట్ ఇచ్చేసి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎగ్జిట్ పోల్? ఎగ్జిట్ పోల్ న్యాచురల్గా నియర్లీ 80-90% వరకు దగ్గర కరెక్ట్గా ఉండేటట్టుగానే ప్లాన్ చేస్తారు. వాళ్ళు చాలా కష్టపడి చేసి ఉంటారు, ఎన్నో సర్వేలు చేశారు. సో దాంట్లో న్యాచురల్ నియరెస్ట్ యాక్చువల్ అయితే ఎవరు చేయలేము, బట్ టు ద నియరెస్ట్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎవరికి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు ఎగ్జిట్ పోల్ చూసాక? ఎగ్జిట్ పోల్ చూసాక మెజారిటీ పీపుల్ టీడీపీకే చెప్పినట్టుగా అనిపిస్తుంది. మెజారిటీ సర్వేస్ తెలీదు, ఇట్స్ ఆల్ నెక్ టు నెక్ నడుస్తూ ఉంది కాబట్టి రెండు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ కూడా పర్ఫెక్షన్, చాలా డిఫరెన్స్ ఉంది అనుకో. ఇప్పుడు సపోజ్ సెంట్రల్ ఎలక్షన్లో చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి అందరూ ఎన్డీఏ వస్తుందని చెప్పారు, వస్తుంది అది న్యాచురల్గా. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చింది సార్, నేను ఎలా చూడొచ్చు? వస్తారమ్మా, గెలుస్తారు. వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలిగా. నేను ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, నేషనల్ మీడియా సర్వే ప్రకారం ఎన్డీఏకి 125 సీట్స్ ప్లస్ వస్తాయని చెప్పేసి అన్నారు. మిగతా సర్వేలు కూడా కొన్ని వైసీపీకి సీట్లు అయితే వస్తాయని చెప్పేసి నేను రిపోర్ట్ ఇచ్చేసి దాన్ని ఎలా చూడొచ్చు? ఎన్డీఏ గెలిచిద్దండి, వైసీపీ గెలదు. ఎగ్జిట్ పోల్ చూసుకుంటే 1:1 వచ్చింది. 50 అటు వస్తాయి, 50 ఇటు వస్తాయి. కానీ మనం 4th జూన్ చూసుకుంటే టీడీపీ ఎక్కువ వచ్చాయి. ఎన్డీఏ గెలిచిద్ది, వైసీపీ ఓడిపోయింది. ఎన్ని సీట్లు రావచ్చు సార్ కూటమికి? 140, 135 వచ్చాయండి. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? అయిపోయి వచ్చిందండి. పిఠాపురం ఒకటే గెలిచింది పవన్ కళ్యాణ్, దేనిలో ఛాన్స్ లేదు. మిగతా దానిలో చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది సీట్లు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తారు. సార్ మీరు చెప్పండి సార్. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా మాత్రము అంత కూటమి అని అంటున్నారు యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏదైనా ఫైనల్ రిజల్ట్ ఇంకా 2 రోజులు మాత్రమే. వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ షుడ్ డెమోక్రసీలో భాగంగా దానికి గౌరవం ఇస్తూ 4వ తారీఖు వరకు అందరూ వెయిట్ చేసి యాక్చువల్ రిజల్ట్ చూస్తే బాగుంటుందని నా అభిప్రాయము. ఇక్కడ అభిమానంతో కొంతమంది చెప్పొచ్చు, ఎగ్జిట్ పోల్స్ చూసి కొంతమంది చెప్పొచ్చు. కాకపోతే 4వ తారీఖు తర్వాత అందరూ కూడా వాట్ వి కాల్ ఇట్ యాజ్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేసి మెమరీస్ షేర్ చేసుకోవాలని భావిస్తున్నాను. నేను ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి కదా సార్, మీ ఒపీనియన్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవడం అనేది కొన్ని చోట్ల చూస్తున్నాం కానీ థంబ్ రూల్గా లేదండి. నా అభిప్రాయం ప్రకారం చాలాసార్లు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాదు, 4 నెలల నుంచి స్పష్టంగా చెప్తున్నాను. దాదాపు 70 లక్షల మంది చూశారు, మీ దాంట్లో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా 100 నుంచి 105 స్థానాలు తక్కువ కాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేటట్టు కనపడతా ఉందని ఇంతకుముందు చెప్పాను, అదే అభిప్రాయంతో. కానీ ఒకటే ట్యాగ్లైన్ ఏంటంటే అక్కడ ఇష్యూ, లాస్ట్ మీట్లో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ 27వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కంపేర్ చేయటం మొదలుపెట్టిన దాదాపు ఫ్రీ బీస్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఉచిత బస్సు పథకం కానీ ఇవన్నీ కూడా అవి కూడా ప్రభావం చూపడం వల్ల ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందని భావించాను. కానీ ఎలక్షన్లో మాత్రం మహిళల ఓటింగు గ్రామాల్లో 65% అబోవ్ కనుక పడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి 92 స్థానాల్లో వచ్చే అవకాశం ఉందని భావన. కానీ అది దాదాపు అద్భుతం జరిగితే జరగాలి. అంటే అద్భుతం, నేను ఎవరో సర్వే ఇచ్చారు, 121 స్థానాలు తెలుగుదేశం ఇచ్చారు. అది అద్భుతం జరిగితే వస్తుంది. అద్భుతం శతాబ్దానికి వస్తే జరగవచ్చు. అద్భుతం జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. వచ్చినా 92 స్థానాలతో ఏమో కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందని మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడే విష నాటకంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ చిక్కుకుంది. తర్వాత వాళ్ళని ఉత్తర భారతీయ జనతా ఎత్తుకుపోవటం ఇక్కడ ఆడుకుంటున్నా ఆ పాత్ర మాత్రం ఉంది. ప్రజలు మాత్రం దురదృష్టకరమైన ఎన్నికల ముద్దాగా జరిగిన ఎన్నికలు ఇవి. ఆంధ్రప్రదేశ్ హక్కులు, ఆత్మగౌరవం, తెలుగు జాతి ఇవన్నీ మానేసి ఆడి శాడిస్ట్ అని, సైకో అని, 3 పెళ్ళాలని కాదు 4 పెళ్ళ నువ్వే అని ఈ దౌర్భాగ్య స్థితిలో ఎన్నికలు జరిగినాయి. ఈ దుర్మార్గం అండి. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే రిపోర్ట్ సార్, నేను ఎలా చూడొచ్చుతాను? నేను ముందే చెప్పాను, క్వశ్చనే లేదు. ఖచ్చితంగా మంచి మెజార్టీ నెగ్గుతాడు ఆయన. నో సెకండ్ థాట్ ఇన్ దట్, క్వశ్చన్ లేదండి. కళ్యాణ్ బాబు గారు నెగ్గుతారు, లోకేష్ గారు నెగ్గుతారు, జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతారు. అలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నెగ్గుతారు, బాలకృష్ణ గారు నెగ్గుతారు. అలాగే లోకల్గా కొంతమంది చేసిన సర్వే ప్రకారం మళ్ళీ వైసీపీలోకి వస్తాయని చెప్పేసి నేను ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు సార్, దాన్ని ఎలా చూడొచ్చు? లోకల్గానే కాదు, రమస్థాన్ గారు, ఆత్మశాస్త్రి గారు, పీపుల్స్ పార్టీ మంది చేసిన మాట వాస్తవం. వాళ్ళని నేను లేదా మిగతా వాళ్ళు కూడా చేసిన మాట వాస్తవం. బట్ నా అభిప్రాయం నేను చెప్పడం జరిగింది. అది అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే అన్ని దారులు మూసుకుపోయేటండి. మహిళలు అవుట్ రైట్గా 65% అబవ్ గ్రామాల్లో ఓట్లు వేస్తే అప్పుడు మళ్ళీ 90 సీట్ల పైన వచ్చే అవకాశం ఉంది. అది ఛాన్సెస్ తక్కువ కనపడుతుంది. కానీ రాజకీయాలు ఏదైనా సాధ్యమే.
ఓకే సార్, థ్యాంక్స్. ఎగ్జిట్ పోల్స్ అయితే బాగా రిలీజ్ అయ్యాయి. నేషనల్ మీడియం ఎన్డీఏ కూటమికి 125 సీట్స్ వస్తాయి, అధికారంలోకి వస్తాయని చెప్పేసి అన్నారు. అలాగే కొంతమంది మేధావులు కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. సో ఎలా చూడొచ్చు ఈ సర్వేలన్నీ? ఈసారి మన ఇండియా వైడ్గా అయితే బీజేపీని తాకడం కష్టమే. ఎన్ని చేసినా మోడీ ఉన్నంత వరకు బీజేపీని అయితే ఎవరేం చేయలేరు. దట్టు ఏపీకి వస్తే మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ 8లో 4 వాళ్ళకి 4 వీళ్ళకి ఇచ్చినాయి కాబట్టి టఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏది ఖచ్చితంగా ఫామ్లోకి వస్తుంది, ఏది అధికారంలోకి వస్తుంది అని మనం చెప్పలేము ఖచ్చితంగా. అలాగే ఈసారి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఓటింగ్ శాతం ఈ సంవత్సరం పెరిగింది. చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లు వేశారు. అది ఏ పార్టీకి లాభం అంటారు, ఏ పార్టీకి నష్టం అంటారు? అది లాస్ట్ టైం అధికారంలో ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేకనే ఇట్లా ఓటింగ్ పెరిగిందని అయితే నా ఉద్దేశం. వ్యతిరేకతతో పోలింగ్ పెరిగిందనేది అయితే నా ఒపీనియన్, అది పర్సనల్ ఒపీనియన్. ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పేసి నేనైతే ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు. సో ఎలా చూడొచ్చు? యాజ్ ఎ ఫ్యాన్గా 100% పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు ఆయనకి సార్? మెజారిటీ పక్కన పెడితే 100% గెలుస్తాడు. మెజారిటీ అనేది అక్కడ లోకల్ పీపుల్కి తెలుస్తుంది. ఇక్కడ మాకు తెలంగాణ పీపుల్ కాబట్టి మాకు అంత ఐడియా లేదు. 100% నేను తెలుసుకున్న ప్రకారం అయితే ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 100% గెలుస్తాడు. పిఠాపురంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత గారు అయితే ఆయన కాన్వాయ్ కూడా నేనే నెక్స్ట్ ఎమ్మెల్యే అని చెప్పి స్టిక్కర్లు వేసుకుని మరీ తిరుగుతున్నారు. కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, వారు కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఇటు వీళ్ళు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎమ్మెల్యే తాలూకా వేసుకొని తిరుగుతున్నారు కదా. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది అంతే. టీడీపీలో కొంతమంది గతసారి ఓడిపోయి ఈసారి గెలిచే అభ్యర్థులు కూడా పల్నాడు నుంచి ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మనకి ఎగ్జిట్ పోల్స్లో చెప్పారు సార్. దాన్ని ఎలా చూడొచ్చు? అది కొంచెం నాకు ఐడియా లేదు బ్రో. మ్యాక్సిమం ఏపీలో అయితే టఫ్ ఫైటే ఉంటుంది 100%. అది ఎవరు వస్తారనేది తెలియదు కానీ ఈసారి ప్రతిపక్షం మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. పోయినసారి లెక్క 21, 23 లెక్క టీడీపీ లెక్క కాకుండా అబోవ్ 70 ప్రతిపక్షం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి కదా, సో ఏం చెప్తారు దాని మీద అభిప్రాయం? ఎగ్జిట్ పోల్స్ ఏముందండి, పర్సంటేజ్ ఈసారి 82% వచ్చింది. అంటే యాక్చువల్లీ ఎప్పుడైనా పర్సంటేజ్ ఎక్కువ జరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఉన్నదని అర్థం. అంటే నాకు తెలిసిన ఒపీనియన్ 82. లాస్ట్ టైం 79% జరిగితేనే జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినాయి. ఇప్పుడు 82% నీరెస్ట్గా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ నేషనల్ సర్వీస్ అన్నీ కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి. ఒక లోకల్ లాస్ట్ టైము తెలంగాణ ఎలక్షన్ ఇచ్చిన ఆర్ఆర్ మస్తాన్ ఒకటే, అంటే అది కూడా పెద్ద మార్జిన్ ఇవ్వలేదు. ఎంపీ సీట్లు 12, 13, 90, 80. ఇది పెద్ద మార్జిన్ కదా, 1.2% పెద్ద డిఫరెన్స్. ఐ థింక్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది నేషనల్ మీడియాలు ఇవన్నీ ఇచ్చినవన్నీ బట్టి కట్టి నిన్న ఎన్డీటీవీ కూడా 110 to 115 ఇచ్చిండు. ఐ థింక్ నా ఒపీనియన్ కూటమి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పేసి నేను ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? 40,000 అబోవ్ మెజారిటీ వస్తుంది. 40,000 నాకు తెలిసిన 40,000 అబోవ్ మెజారిటీ వస్తుంది. వంగా గీత గారు కూడా అక్కడ కాన్వేలు కూడా స్టిక్కర్లు వేసి తిరుగుతున్నారు. ఇప్పుడు స్టిక్కర్ల బ్రదర్ నువ్వు వేసేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు. రియల్ స్టిక్గా ఆలోచించాలి. 40,000 అబోవ్ పవన్ కళ్యాణ్ మెజారిటీ వస్తుంది. అంటే ఎంత నేను చెప్పను, 40,000 అబోవ్ వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, ఎలా చూడొచ్చు? నేషనల్ మీడియా మాత్రం ఎన్డీఏ కూటమికి 125+ సీట్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. మిగతా సర్వేలు కూడా కొంతమంది అయితే చెప్పారు ఎగ్జిట్ పోల్స్ కొంతమంది వైసీపీకి అనుకూలంగా చేసామని చెప్పేసి విమర్శలు కూడా మొదలైనవి అప్పుడే. సో మీరు ఎలా చూస్తారు? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పాయండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇంచుమించు అటు ఇటుగా టీడీపీకి అయితే 100 సెంచరీ కొడుతుంది. జనసేన 14 to 16, దాంట్లో ఏం డౌట్ లేదు. వైసీపీకి అంటారా ఇంకా 50 నుంచి 60 వస్తాయి. కొన్ని రోజులుగా వైజాగ్లో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అయితే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్ చూసైనా ఆయన మారుతారంటారా? ఏర్పాట్లన్నీ తగ్గిసి ఆపేస్తారంటారా? ఏర్పాట్లు అంటే ఆయన ప్రతిదీ అలాగే చేస్తున్నారు కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిజాన్ని గ్రహించుకోకుండా ఆయన ప్రతిదీ అలాగే చేశారు. ఇంకా మనం ఆయన గురించి మాట్లాడేది ఉంటుంది, అది కరెక్ట్వే కాదు. అప్పుడే ప్రమాణ స్వీకారం చేయడానికి ఇవన్నీ అంతా ఆయన పరిపాలన బాగుంటే అలా చేసినా బాగుండేది. ఆయన పరిపాలన బాగాలేదు కదా. బాగుంటే ఓకే, బాగాలేదు. ఆయన పరిపాలన అయితే బాగాలేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయ అవకాశాలు బాగున్నాయని చెప్పేసి నిన్న ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పడం జరిగింది. సో ఎలా ఉండబోతుంది ఆయన? 25 to 30 మెజారిటీ. 25,000 నుంచి 30,000 పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. దాంట్లో ఏం డౌట్ లేదు, ఆయన విన్ అవుతున్నారు డెఫినెట్గా. నేషనల్ మీడియా సర్వే ప్రకారం ఆ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ ఇంకా ఎక్కువ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి, తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు. కూటమికి పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గదు.
ఎందుకంటే కూటమి ఆల్మోస్ట్ విన్ అయినట్టే, సీట్లు కూడా పెరుగుతాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ చేసిన దాడులు వాళ్ళు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ కూటమి తరపు నుంచి? టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే అలా చేయరండి, ఎందుకంటే ఆయన కక్షలు అట్లాంటి తీర్చుకునే పనిలో ఉండరు. ఆయన సీఎం అవ్వగానే అభివృద్ధి మీద దృష్టి పెడతారు, ఎక్కడెక్కడ కంపెనీలు తీసుకురావాలి, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలనేది ఆలోచిస్తారు తప్ప, ప్రజల కోసం ఆలోచిస్తారు తప్ప, పథకాలు ఎలాగా రన్ చేయాలి ఇవే ఆలోచిస్తారు తప్ప కక్ష సాధింపు చర్యలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే వైజాగ్ రాజధాని కంటిన్యూ చేస్తారంటారు, కేవలం అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే డెఫినెట్గా అమరావతి రాజధాని అండి. ఏమో ఒకవేళ అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక్కోసారి కరెక్ట్గా రాకపోవచ్చు. జగన్ గారు సీఎం అయితే మాత్రం వైజాగ్ రాజధాని చేస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయిగా, సో ఎలా చూడొచ్చు వాటిని? ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ వచ్చినాయని అనుకుంటున్నాను. టీడీపీ విజయం సాధిస్తుంది పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో. ఇన్నాళ్ళకు ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ గెలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏం ఆశించకుండా కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తుండు. ఇండియాలో ఎవరు అన్ని కోట్లు దానం చేయరు. ఆయన హ్యుమానిటీ చాలా గ్రేట్. ఆయన హ్యుమానిటీకి హ్యాట్సప్. అలాగే జూన్ 9న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పేసి వైజాగ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు ఏర్పాట్లు వీళ్ళు చేసుకుంటారు. అసలు అయింది మంగళవారం ఉంది, తెలుస్తుంది కదా. నేషనల్ మీడియా ప్రకారం టీడీపీకి 125+ సీట్స్ అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు? పెరిగే అవకాశం ఉన్నాయి. ఇంతవరకు రాజధాని డిక్లేర్ చేయలేరు, సెక్రటరియట్ కట్టలేదు. 10 ఏళ్ళ అధికారం, 5 ఏళ్ళ అధికారంలో ఏం చేశారండి వాళ్ళు? ఏం చేయలేరు. మొత్తానికైతే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తారని చెప్పేసి మీకు ఇంకా ఎగ్జిట్ పోల్ చూసి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందంటారా? ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అలాగే పిఠాపురంలో వంగా గీత గారు తన కాన్వేకి స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారని చెప్పేసి ప్రచారం బాగా జరుగుతుంది, నేనే నెక్స్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఎలా చూడొచ్చు అంటారు? ఆమె ఏమి ఆమె ఊహించుకుంటుంది, కానీ ఆమె ఎందుకంటే రిటైర్ పర్సన్, రిటైర్ ఇంట్లో కూర్చోక ఎందుకు రాజకీయాలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ యంగ్, ఆయన ఏమైనా ప్రజలకు చేస్తాడు, నమ్మకం ఉంది, అందరికీ నమ్మకం ఉంది, గెలిపిస్తారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మీ నేమ్? సరస్వతి. మేడం నేను ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి. ఎన్డీఏ కూటమి ప్రకారం అదే నేషనల్ మీడియా ప్రకారం ఎన్డీఏ అధికారంలోకి వస్తారని చెప్పేసి అంటున్నారు. కొన్ని లోకల్ రిపోర్ట్స్ ప్రకారం వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే నేను రిలీజ్ చేశారు. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? నేనైతే పవన్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి కష్టపడాలి, కష్టపడి పనిచేసే విధానాన్ని నేర్పుతాడు, ప్రతి మనిషిలోని ఆనందాన్ని ఇస్తాడు. అంతేగాని అయ్యో అన్నీ ఇచ్చేసి ప్రతి మనిషిని సామర్థ్యంగా కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది పవన్ వచ్చి అది ఇస్తాడని నా ఆలోచన. పవన్ గెలవాలి. అలాగే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎలక్షన్ ఓటింగ్ శాతం బాగా నమోదైంది. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఓట్లు వేశారు. ఇది గత 5 సంవత్సరాలుగా పాలించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ఓటు అంటారా, లేకపోతే టీడీపీకి అనుకూలంగా వేశారంటారు? చేంజ్ కోసం అందరూ కూడా చాలా కొన్ని వర్గాల్లో అయితే కనుక చాలా వెక్స్ అయిపోయారు. అందుకు చేంజ్ రావాలి ప్రతి మనిషిలోని, ప్రతి పౌరుల్లో. ఇప్పటి వరకు ఓటు అయిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి వాళ్ళ సొంతూరు వచ్చి ఓటు వేశారు. అది మటుకు చాలా హ్యాపీ. మీరైతే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి టీడీపీకి? 100 పైనే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎంత మెజార్టీ రావచ్చు? ఫుల్ మెజార్టీ ఉంటుంది. వారు 1 సైడ్ అయిపోతుంది అంటారు పిఠాపురంలో? పక్కా. థ్యాంక్ యూ బ్రో. మీరు చెప్పండి బ్రో. తప్పకుండా కూటమే గెలుస్తుంది అన్న. టీడీపీ పవన్ కళ్యాణ్ వాళ్ళే గెలుస్తారని కోరుకుంటున్నాము. వాళ్ళే రావాలి చేంజ్ కోసం, ఏపీ భవిష్యత్తు మారాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఒకటే కంటిన్యూ చేస్తారా? జగన్ గారు వైజాగ్ని రాజధానిగా ప్రకటించేసి అక్కడ కొంచెం అభివృద్ధి కూడా చేశారని చెప్పేసి అంటున్నారు కదా సార్, ఎలా చూడొచ్చు దీన్ని? కంపల్సరీ టీడీపీ వస్తే కనుక అమరావతినే చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న విజన్ బట్టి నెక్స్ట్ ఒక తెలంగాణ స్టేట్ని ఇదివరకు ఆయన ఎలా డెవలప్ చేశాడో ఆంధ్రాని కూడా అలా డెవలప్ చేస్తాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఉన్న విజన్కి ఆ కూటమే గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు రావచ్చు సార్ కూటమికి? భారీ మెజార్టీతో 120-100+ రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు? వస్తుందండి తప్పకుండా. ఎందుకంటే అక్కడ టైట్ టు టైట్ పోటీ ఉన్నది. 80% ఆయనే గెలుస్తాడని
ఫీల్ అవుతున్నాను. పిఠాపురంలో మీరు చూడొచ్చు వంగగీత గారు కాన్వాయ్కి అయితే నెక్స్ట్ ఎమ్మెల్యే ఏంటని చెప్పి స్టిక్కర్లు కూడా వేసి తిరుగుతున్నారు. కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా జస్ట్ 2-3 డేసే వాళ్ళు అలా తిరిగాయి, తర్వాత స్టిక్కరింగ్ అన్నీ మారిపోతాయి, అందరూ చూడొచ్చు. వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పేసి ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి జూన్ 9కి. ఇది ఎలా చూడొచ్చు? ఆ ఏర్పాట్లన్నీ ఆబ్వియస్గా చేంజ్ అవుతాయి. వాళ్ళు అనుకుంటున్నారు, ప్లాన్లు వేసుకుంటున్నారు, బట్ ఆల్రెడీ రాసేసి ఉన్నది ఎవరు గెలుస్తారా అనేది. లెట్ వెయిట్స్ అండ్ సీ ఫర్ June 4th. పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా పిఠాపురంలో? I'm like fully confident he's gonna win. మేడం మీరు చెప్పండి మేడం. పవనిజం రావాలి మళ్ళీ. జనసేన మనకి ఒక ముందుండి నడిపించే ఒక నాయకుడిలాగా అతని విజన్ కానీ, అతను మర్జ్ అయిన విధానం కానీ, తన ఐడియాలజీ బయట పెట్టే స్ట్రాటజీస్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి. లైక్ చదువుకునే వ్యక్తులు, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం వ్యవసాయం చేసేవాళ్ళు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ మన ఒక వేలోకి తీసుకొచ్చి ఫార్మర్స్ని మొత్తం మన కంట్రీ విజన్, వాడికి ఓన్లీ మన ఇండియా విజనే కాదు హోల్ కంట్రీ విజన్లో ఉంది. తన చంద్రబాబు నాయుడుతో కూటమి స్థాపించడం అనేది చాలా మంచి విషయం. దానికి నేను 100% నేను ఏకీభవిస్తాను. వాళ్ళిద్దరూ కలిస్తే 100% ఆంధ్ర అనేది చాలా మంచి స్థాయిలో ఉంటుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? ఫుల్ మెజారిటీ నా లెక్క ప్రకారం 100% మెజారిటీతో గెలుస్తాడు. అన్న మీరు చెప్పండి అన్న. బేసిక్గా ఓట్లు ఏంటంటే 40% ఎవరి ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ 20% ఓట్లు ఏమి ఉన్నాయో డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చి వేశారు. సో దట్ ఈస్ ద చేంజ్. సో ఎవ్రీబడి వాంట్స్ చేంజ్. లాస్ట్ టైం జగన్కి అవకాశం ఇచ్చారు, ఈసారి టీడీపీకి కూటమికి అవకాశం ఇద్దామని నాకు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లు ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారంటారా? అది చెప్పలేమండి, కానీ ఈసారి లాస్ట్ టైం జగన్కి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి కూటమికి అవకాశం ఇస్తే బాగుంటుందని. అంటే పథకాలన్నీ బాగా తీసుకున్నాం, బట్ అభివృద్ధి లేదని చెప్పేసి వ్యతిరేకతతో ఓట్లు ఎక్కువ శాతం పడిందని చెప్పేసి ఇచ్చారు, కానీ డెవలప్మెంట్ ఏం కనబడలేదు కదండి. మొత్తానికి అదేంటి వైజాగ్ స్టీల్ కూడా ఇచ్చేశారు, అసలు ఎక్కడ ఫైట్ అవ్వలేదు ఎక్కడ. సో ఐఎమ్ నాట్ షూర్. ఎన్ని సీట్స్ రావచ్చు సార్ ఎలియన్స్ కూటమికి? 120 దాకా రావచ్చు. కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? విన్ అవుతే చాలండి, మెజారిటీతో సంబంధం ఏంది, విన్ అవ్వాలి, వాళ్ళు చూపించాలి, తర్వాత నెక్స్ట్ టైం కూడా ఆయన విన్ అవ్వాలి. దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. కూటమే వస్తుందన్న, ఎందుకంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అందరూ. ఇప్పుడు వరకు డెవలప్మెంట్ లేక అందరూ వేరే ఊర్లు వెళ్ళి జాబులు చేసుకుంటున్నారు. మొన్న ఎలక్షన్స్లో చూస్తే అందరూ వచ్చి ఓటు వేసారు. ఎందుకు వేసారంటే ఆ చేంజ్ కావాలని కోరుకున్నారు అందరూ కూడా. సో ఖచ్చితంగా కూటమి వస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించే ఒక పర్సన్ కావాలి, ఆ ప్రశ్నించే పర్సనే పవన్ కళ్యాణ్. ఏం జరిగినా సరే, ఏ డీవియేట్ అయినా సరే ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆబ్వియస్గా కూటమి గెలవాలి, ఎందుకంటే డెవలప్మెంట్ అనేది లేదు, అందరికీ తెలుసు మనకి. సో ఎక్కడి నుంచి వచ్చి మనం వేరే స్టేట్లో పనిచేయడం అన్నది ఐ మీన్ మన స్టేట్ డెవలప్మెంట్ గురించి అందరూ చూస్తున్నారు. సో ఆబ్వియస్గా కూటమి గెలిస్తేనే ఏదైనా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. జగన్ వచ్చిన తర్వాత కూడా ఏమీ చేసింది ఏది అక్కడ కనపడలేదు. ఏదో ఫిష్ మార్కెట్లు పెట్టాను, ఈ మార్కెట్ పెట్టాను, అప్పడాల మార్కెట్లు పెట్టానంటే అవి కుదరదు కదా డెవలప్మెంట్ అనేది. సో ఆబ్వియస్గా కూటమి రావాలని కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజారిటీ రావచ్చు పిఠాపురంలో? పరిస్థితుల ప్రకారం మేబీ భారీ మెజారిటీతో అయితే రావచ్చు ఆల్రెడీ, ఎందుకంటే అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తా అని ఆయన హామీలు ఇవ్వడం, ఉప్పాడ బీచ్ దగ్గర ఉన్న దివీస్ ల్యాబొరేటరీని తీయాలని ఎప్పటి నుంచో ప్రజలు కోరుకోవడం, అది ఇప్పటి వరకు ఏది దాని మీద ఫోకస్ చేయకపోవడం. ఈయన వస్తే మేబీ దాన్ని ఏదైనా చేయొచ్చు అన్న స్కోప్ అయితే ఉంటుంది. నమస్కారం, నా పేరు బాబురావు, హైదరాబాద్. సార్ జూన్ 4 తారీఖున ఎలక్షన్స్ అయితే ఫైనల్ రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా చాలామంది అయితే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. సార్ మీరు ఏం చెప్తారు దాని గురించి? తప్పకుండా ఏదో ఒక పార్టీ 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మనకి డిక్లేర్ అయిపోతుంది. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, కంట్రీలో కానీ మనకు వచ్చేటువంటి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో డెసిషన్స్ వస్తాయి. వచ్చిన డెసిషన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫార్మేషన్స్ జరుగుతుంది. తెలంగాణలో ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది, అది నడుస్తుంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. అయితే ఈ అభివృద్ధి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా సరే ఎలా చేయాలి, వాటి మీద మా సజెషన్స్ 2-3 ఉన్నాయి, అది చెప్పాలనుకుంటున్నాం. మొదటి సజెషను, వచ్చిన రెవెన్యూలో ఒక 40% 30% స్కీములకి అంటే పంచడానికి, ఆ మాట అనకూడదు, స్కీముల కోసం ఇవ్వచ్చు. మిగిలిన అమౌంట్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పరచాలి. ఆ అమౌంట్ దాన్ని పెట్టుకోవాలని మా ఒపీనియను. ఈ స్కీమ్స్ ఇచ్చేటప్పుడు సీనియర్ సిటిజన్స్ని
మెయిన్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా సీనియర్ సిటిజన్స్తో అవసరం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ మినిమం 30 to 40% జనం ఉన్నారు. ఈ రోజున 30% ఉన్నారు. సీనియర్ సిటిజన్స్కి మెడికల్ ఫెసిలిటీస్, పెన్షన్ అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రం ఇవ్వాలి. వాళ్ళు రిచ్ పీపుల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు సీనియర్ సిటిజన్ అయినా రిచ్ పీపుల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లానే ఎడ్యుకేషన్ ప్రతి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళకి. అలానే మెడికల్ ఫెసిలిటీస్, ఈ 2 స్కీమ్స్ ఇస్తే మొత్తం అందరికీ అన్నీ ఇచ్చినట్టు అవుతుంది. డెవలప్మెంట్ విపరీతంగా ఉంటుంది. మన కంట్రీ చాలా ముందుకెళ్తుంది. మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా, వన్ ఆఫ్ ది లీడింగ్ కంట్రీగా మనం రావడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. మీ నేము? నా పేరు శ్రీకాంత్. సరే, నేను ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి. నేషనల్ మీడియా ప్రకారం చూసుకుంటే కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పేసి అంటున్నారు. అలాగే కొన్ని సర్వేల ప్రకారం అయితే వైసీపీకి కూడా అనుకూలంగా కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. సో ఎలా చూడొచ్చు ఎగ్జిట్ పోల్స్? ఎగ్జిట్ పోల్స్ చాలా నెక్ టు నెక్ ఉంది. బోత్ పార్టీస్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్. People are probably looking for a change on one side, but I also believe the existing current running government also deserves another chance. So that is my personal opinion. నాకైతే కూటమి విన్ అవ్వాలని ఉంది. సో ద డెవలప్మెంట్ అది ప్రీవియస్ గవర్నమెంట్, కరెంట్ గవర్నమెంట్ అంత ఏమీ కనిపించలేదు. సో లుక్ ఎట్ ద రోడ్స్ ఆర్ న్యూ కంపెనీస్ తీసుకురావడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ. సో ద మనీ జనరేటింగ్ వేస్ చాలా తక్కువ, లైక్ ఇట్స్ నాట్ ఇంప్లిమెంటెడ్. సో మేబీ నెక్స్ట్ గవర్నమెంట్కి ఆ ఛాన్స్ ఇస్తే దే విల్ డూ సంథింగ్ అని నా ఒపీనియన్. ఐ విష్. ఎన్ని సీట్స్ రావచ్చు? సీట్స్ ఎగ్జాంపుల్గా మీకు ఒపీనియన్ ఉంటుంది? మేబీ టీడీపీకి ఒక 80 పైన వస్తాయి అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో, జగన్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ కేడర్ కానీ స్ట్రాంగ్ బేస్ ఉంది. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. బట్ ఎంత ఓట్స్గా కన్వర్ట్ అవుతాయని ఇట్స్ డౌట్ఫుల్. బట్ డెఫినెట్లీ టీడీపీ విల్ గెయిన్ బెటర్, పర్ఫార్మ్ లాట్ బెటర్ దెన్ వాట్ 23 నుంచి ఇట్ విల్ బి బిగ్ లీప్. 80 పైన వస్తాయని అనుకుంటున్నాను. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి నేను ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగింది. సో ఎలా చూడొచ్చు? పిఠాపురం రాసి పెట్టుకోండి, అది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆ సీట్ వచ్చేసినట్టే. ఐ మీన్ మేబీ 50 90,000 మెజారిటీ మధ్యలో వస్తుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ద పల్స్ ఈజ్ లైక్ దట్. సో మేబీ నేను ఆంధ్ర ఆరిజిన్. సో ఐ థింక్ పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ రాసి పెట్టుకోండి, దానికైతే నో డౌట్స్. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే 3 రాజధానులుగా కంటిన్యూ చేస్తారంటారా, లేకపోతే అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తారంటారా? బీజేపీ, టీడీపీ, జనసేన ఉంటే దే విల్ ఆబ్వియస్లీ డెవలప్ అమరావతి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ బిల్డ్ చేస్తామని ఏదో రైతులు భూములు ఇచ్చారో దానికి ఒక మీనింగ్ ఉండాలంటే మనకు ఒక మంచి క్యాపిటల్ డెవలప్ అవ్వాలి. మేబీ ఇట్ విల్ టేక్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్, మనీ బడ్జెట్ ఉందో లేదో తెలియదు. బట్ దట్ షుడ్ హ్యాపన్ అని నా ఫీలింగ్. I think it's a very good question. 3 capitals, ఒక capital is very tactical and strategic. Tactical move, what Jagan sir is doing is very tactical. Ippudu ready-made ga, if there is a capital to get started, that has to be Vizag. But strategically, long-term juskunte, Amravati could be a choice that most of them have or prefer going. Which one is better? I think both strategies are good. Whoever wins, I think we all need to know what their plan is. ఒకసారి వాళ్ళు ప్లాన్ అవుతే ఐ థింక్ పీపుల్ విల్ డెఫినెట్లీ సింక్ అప్. ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ అగెయిన్స్ట్ 1 or 3. They're never into it. They're more into development. If three capitals brings more development, that's what everybody wants. If one capital is what helps today, tomorrow, then I think that's what everybody wants. So I think people are split on both. Both are good strategies. But it's a matter of whoever comes to power. I disagree with Srikanth's opinion. ఈ 31,000 ఆర్ ఎంత ఫార్మర్స్ ఇచ్చారో దానికి ఏంటి వర్త్? Why did? So there is an Andhra Pradesh government has taken a decision. He has to stick to it. It's not that this government will come, he will change as his own. No doubt Vizag is developed. It's the immediate best. But it's already saturated. What is the development you will bring in? What does Raj Garu say? What's your First of all, my opinion on the exit polls is a gimmick. Okay. It is a survey, they usually do it. This has a lot of analytics they put in, but they put in a lot of models. Those models are all not correct. We don't know what
This is like astrology. Somebody who is coming in astrologist and will talk. These guys are also talking. So no point in talking about exit polls. Coming back to the power, whoever is in, they have a self-interest. In both the parties, they are looking at it as a self-interest. And I think the politics have to come out of the self-interest. They have to come beyond the self-interest. The overall growth is what they have to look at it. I think both the parties have their own self-interest in promoting a single capital or 3 capitals or whatever it is. Very good. Well said. అలాగే జూన్ 9కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి వైజాగ్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఈ ఎగ్జిట్ పోల్స్ అయినా రిలీజ్ అయ్యి కూడా వాళ్ళకి ఏమైనా ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుందంటారా, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పుకోవాలి. బికాస్ దే నో దే ఆర్ లూజింగ్ బిగ్ టైమ్ దిస్ టైమ్. బికాస్ ద పల్స్ మీరు చూస్తే గ్రౌండ్ లెవెల్ తిరిగిన వాళ్ళకైనా దే ఆర్ ఆల్ అగైన్స్. బట్ ఇంకేమైనా మాల్ ప్రాక్టీసెస్ లాంటివి ఏమైనా చేస్తే వీ కాంట్ సే, లైక్ గొడవలు సృష్టించి సంథింగ్ ఏమైనా చేస్తే వీ కాంట్ సే. బట్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ బిగ్ టైమ్ దిస్ ఎలక్షన్స్. కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళు చేసిన దాడుల్ని వీళ్ళు కూడా ప్రతి దాడులు చేస్తారంటారు ఏమన్నా? అది ఐఎమ్ టోటలీ అగెయిన్స్ట్ ఇట్. వాళ్ళు చేశారని మనం చేయడం, అది ఇంకా మనం సివిలైజేషన్ ఏముంటుంది? You focus on development, what he has not done. Show the people the change or difference. ఈ ఎక్సోడస్, ఈ ఎంప్లాయ్మెంట్ కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్ళేది ఆగాలి. సో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక క్యాపిటల్ కానీ ఒక ఎంప్లాయ్మెంట్ పెరగాలని మై విష్. ఏపీలో కొన్ని దాడులు అయితే జరుగుతున్నాయి, ఓటమి భయంతో దాడులు చేస్తారని చెప్పేసి దాన్ని ఎలా చూడవచ్చు? అదే చెప్తున్నాను కదా, దే ఆర్ లూజింగ్ ఎ బిగ్ టైమ్ దిస్ టైమ్. Because they have money and power, they are trying to do some kind of malpractice laga అనుకోవచ్చు. ఇది that should stop, and like whatever center gaani election commissioner, they should take proper steps to avoid or stop this. గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి పోలింగ్ బాగా పర్సంటేజ్ ఎక్కువ బాగా నమోదైంది. ఎక్కడున్నా వచ్చి ఓటేశారు. సో ఇది ఎవరికి యూజ్ అవుద్ది అంటారు, ఎవరికి మైనస్ అవుద్ది అంటారు? That we can't say. ఇప్పుడు కొన్ని సపోర్టర్స్, వైఎస్ఆర్సీ సపోర్టర్స్, ఈవెన్ దో హీ డజంట్ డూ, దే ఆర్ బ్లైండ్లీ సపోర్టింగ్ హిమ్. వాళ్ళ ఆ పర్సంటేజ్ వాళ్ళకి వెళ్ళిందంటే మనం ఏం చెప్పలేము. బట్ ఇన్ జనరల్ నేనైతే కూటమి గెలవాలని ఐ విష్. But number of votes increasing, there are 2 types. One, female votes coming in. Female votes వచ్చినప్పుడు, అంటే లేడీస్ ఓట్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైము ఇట్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్. Now this time there were a lot of people moving from Telangana and Bangalore who are coming into Andhra to vote. That shows that there is a bit of responsibility that everybody wants to exert and make sure that the voice is heard, which could be in the favor of coalition. Now who wins, again, it's a tricky thing. Like I said at the very start, it's a neck-to-neck fight. Both parties are good. Okay, always pluses and minuses on both sides. No matter what happens, I guess the best man wins this time. Thank you. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమీ లేదు, ఎవరు వచ్చినా గవర్నమెంట్, ఐ వాంట్ ఆంధ్ర డెవలప్మెంట్ టు బి డన్. ఇఫ్ వైఎస్ఆర్సీపీ కమ్స్ ఆల్సో, వాట్ హీ హాజ్ నాట్ ఫోకస్డ్, అది ఫోకస్ చేసి చెయ్యాలి. టీడీపీ, బీజేపీ అండ్ జనసేన, they are saying they will do. If they win, they will do that. If Jagan comes, I want him really to focus on employment and Andhra development, just not the freebies or schemes. So that you have done it. Poor people ki you done it. That's enough. We have to now focus on development. So that not concentrating on that, we will go back 20 years. That will be very difficult to come back again. So I don't want that. Anybody who comes to focus on that. Yeah. Thank you.